Hello friends, welcome to my channel Web 3.0. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మన మెటాఫోర్స్ కాయిన్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ వెరీ సూన్ ఆల్రెడీ మనం ఎట్లయితే ముందే చూసామో $20 $22 టచ్ అయినటువంటి మన మెటాఫోర్స్ కాయిన్ అతి త్వరలో మళ్ళీ ఆ ప్రైజ్ని టచ్ అవుతుంది. అండ్ అనాలిసిస్ ప్రకారంగా కాయిన్ అనేది ఇంకొక 1 మంత్లో $20 వరకు రీచ్ అయ్యి అంతకు పైకి వెళ్తూ ఉండొచ్చు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి విషయం అండి. సో ఇక్కడ ఈరోజు మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫోర్స్ కాయిన్ని అమ్మడం కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి. అందరూ నేర్చుకోవాల్సింది. ఎప్పుడు కాయిన్ ప్రైస్ తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో మనకి కాయిన్ ప్రైస్ బట్టి కొనుక్కోవడం ఎప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం కూడా మన వాళ్ళకి నేర్పించి పెడితే దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వెంటనే కొనుక్కోవచ్చు. ఈ విషయంలో ఎవరు కూడా ప్రతిసారి అప్లైన్ మీద డిపెండ్ అయ్యి ఎలా చేయాలి అని అడగడానికంటే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకే మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి మెటాఫోర్స్ కాయిన్స్ అమ్మడం ఎలా, కొనడం ఎలా, దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో పూర్తిగా చూడండి. మన టీం అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ముందుగా అండి, మనం ఏదైతే ఎవరి ఐడిలో అయితే మనం కాయిన్స్ కొనాలనుకుంటామో వాళ్ళ సైట్ మన మెటాఫోర్స్ ట్రస్ట్ వాలెట్ లేదా టోకన్ పాకెట్ ద్వారా ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడి నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా మనం ఎక్కడ కొంటాం ఫోర్స్ కాయిన్స్ అనేది ఎక్కడ కొంటామంటే ఇలా ఫోర్ సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత లేదా హోమ్ పేజ్లో అయినా ఇక్కడ మనకి పైన ఈ 4 బాక్సెస్ మీరు చూస్తున్నారు కదా, ఈ 4 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి కింద ఫోర్స్ డిఎక్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది చూసారా. ఈ ఫోర్స్ డిఎక్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఓకే, ఈ ఫోర్స్ డిఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ సైట్లోకి వెళ్తాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్స్చేంజ్ ఫోర్స్ డెక్స్ అంటే ఫోర్స్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అని దాని అర్థం. దీంట్లో మన కింద చూసినట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి ట్రేడింగ్ అంతా కూడా ప్రజెంట్ ఏ ప్రైస్లో నడుస్తుంది, ఏం సంగతి, ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అమ్మడం కొనడం దానికంటే ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్, గ్రీన్ కలర్ వీటి గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ ఏంటంటే ఒకవేళ గ్రీన్లో ఉంది అంటే దాని అర్థం ప్రాఫిట్లో ఉన్నట్టు లేదా ప్రైస్ పెరిగినట్టు. ఒకవేళ రెడ్ కలర్ అంటే దాని అర్థం ప్రైస్ తగ్గుతున్నట్లు. ఇది దీని అర్థం. ఇక్కడ గ్రీన్ కలర్కి రెడ్ కలర్కి మధ్యలో తేడా ఇది. అదే మనకు కొంచెం కిందికి వస్తే ఇక్కడ కూడా మనం గ్రీన్ కలర్, రెడ్ కలర్ చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం రెడ్ కలర్లో నెంబర్స్ చూస్తున్నాం. ఓకే, మనం కొంచెం కిందికి వెళ్దాం. ఇక్కడ గ్రీన్ కలర్లో నెంబర్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ గమనించవచ్చు. ఎస్, సో ఇక్కడనేమో మనకి రెడ్ కలర్లో నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడేమో గ్రీన్ కలర్ నెంబర్స్ ఉన్నాయి. మధ్యలో ఒక నెంబర్ ఇలా బోల్డ్గా పెద్ద సైజులో కనిపిస్తుంది. వీటి అర్థం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. సో పైన కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ ఏంటంటే దీని అర్థం ఇక్కడ మనకి కాయిన్స్ అమ్మే వాళ్ళు ఇక్కడ కనపడతారు. ఓకే, కాయిన్స్ అమ్మేవాళ్ళు, ఇక్కడేమో కాయిన్స్ కొనేవాళ్ళు. ఇది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓకే, ఇక్కడ గమనించినట్లయితే 12.18 అంటే $12.18కి $173 మెటాఫోర్స్ కాయిన్స్ $12.18 రేట్ అమ్మడానికి ఎన్ని మెటాఫోర్స్ కాయిన్స్ రెడీగా ఉన్నాయి. అదే ఒకసారి ఇక్కడ చూసామనుకోండి, $12.31 ప్రకారంగా రేట్ ప్రకారంగా 15 మెటాఫోర్స్ అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఇది దీని అర్థం. ఓకే, ఇకపోతే కొంచెం కిందికి వస్తే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 12.06 రేట్ అమ్మటి $39 మెటాఫోర్స్ కాయిన్స్ కొనడానికి రెడీగా ఉన్నారు. ఓకే,
అదే ఇక్కడ 12.15 రేట్ ప్రకారంగా ఈ రేట్ అమ్మటి 483 మెటాఫోర్స్ కాయిన్స్ అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మనం ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొనాలనుకుంటున్నారో, అమ్మాలనుకుంటున్నారో, దీని ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఉదాహరణకి నేను ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ బోల్డ్ పెద్దగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీని అర్థం ఏంటంటే ప్రజెంట్ 12.16 రేట్ నడుస్తుంది, దాని ప్రకారంగా నడుస్తుంది దాని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్జెంటుగా అమ్ముకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఏ రేట్ నడుస్తుందో ఆ రేట్ ప్రకారంగా మీరు పెట్టుకొని అమ్మేయాలి. ఓకే? లేదు మీరు కొనాలనుకున్నారు అనుకోండి, ప్రజెంట్ ఇమీడియట్గా కొనాలనుకుంటున్నారు అనుకోండి, ఈ రేటు ప్రకారంగా కొంటున్నారని దాని అర్థం. ఈ రేటు ప్రకారంగా వెంటనే కొంటే మీకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇది దీని అర్థం ఇక్కడ మనకు ఈ విషయం. ఇకపోతే అమ్మడం కొనడం ఎట్లా అనే దానికంటే ముందు మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ క్లిక్ చేసి అసలు ముందు మన వ్యాలెట్ అనేది లింక్ అయిందా లేదా, కనెక్ట్ అయిందా లేదా చూడాలి. కనెక్ట్ కాకపోతే కనెక్ట్ కొట్టాలి. కనెక్ట్ కొట్టినప్పుడు మీరు టోకెన్ పాకెట్ వాడుతున్నారా, ట్రస్ట్ వాలెట్ వాడుతున్నారా, లేదా మెటామాస్క్ వాడుతున్నారా, ఏదైనా పర్వాలేదు, మెటామాస్క్ అనే కనిపిస్తుంది. ఓకేనా? ఈ మెటామాస్క్ అనే కనిపిస్తుంది. ఈ మెటామాస్క్ మీరు క్లిక్ చేయండి. మీకు టోకెన్ పాకెట్ వాడుతున్న వాళ్ళు లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ట్రస్ట్ వాలెట్ వాడుతున్న వాళ్ళు లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెటామాస్క్ని క్లిక్ చేస్తే అది మీ ఆథరైజేషన్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ తోటి మీరు ఆథరైజేషన్ ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఒక్కసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి ఈ పేజ్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సో మీరు ఏం చేస్తున్నారంటే దీని అర్థం ఏంటంటే, మీ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ని డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్కి లింక్ చేస్తున్నట్లు. ఓకే? ఇది మనం ఇది చేయాల్సింది. ఇంకొకటి, ఈ వ్యాలెట్ కనెక్ట్ అంటే మనం ఈ ఫోర్స్ డిఎక్స్ ఓపెన్ చేయకంటే ముందే మనం ఫోర్స్ కాయిన్లు కొనాలనుకుంటే మనం మెయిన్ వ్యాలెట్లో ఒకవేళ మీకు కావాల్సిన డాలర్స్ ఉంటే దాన్ని ఇన్నర్ వ్యాలెట్లోకి తెచ్చుకోవాలి. ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీకు తెలిసే ఉంటుంది కదా, దాని ద్వారా. ఒకవేళ ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ముందే రెడీగా దాంట్లో ఇన్నర్ వ్యాలెట్ తెచ్చిపెట్టుకోవాలి. ఆ తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మరొకసారి మనం పేజ్ని రిఫ్రెష్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే? ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. పేజ్ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి ఎలా అమ్మాలి, ఎలా కొనాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే? ముందుగా నేను అమ్మాలి అనుకుంటున్నాను. ఓకే? నేను అమ్మాలనుకుంటున్నానంటే ఇక్కడ మనం రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అమ్మాలనుకుంటున్నప్పుడు ఏంటి, ఇమ్మీడియట్గా అమ్మాలనుకుంటున్నానా, లేదా ఒక మంచి ప్రైజ్ వచ్చిన తర్వాత అమ్మాలనుకుంటున్నానా అనే విషయాన్ని మనం ముందుగానే డిసైడ్ చేయాలి. ఇమ్మీడియట్గా అమ్మాలనుకుంటున్నానంటే ఇమ్మీడియట్గా ఏదైతే ప్రైజ్ నడుస్తుందో, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ రేట్ ప్రకారంగా మనకి ఇది అండి దీని ప్రైస్. ఈ రేట్ అన్నమాట $12.31 $12.31 ప్రకారంగా ఇమ్మీడియట్గా అమ్మాలనుకుంటే మీరు ఆ రేట్ ప్రకారమే అమ్మాలి. లేదు నేను కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్ముతాను, అర్జెంట్ అవసరం లేదనుకుంటే కూడా దాని ప్రైస్ ప్రకారంగా మీరు అమ్మవచ్చు. సో ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ చూద్దాం. సో ముందు మీరు అమ్మాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే, కింద మీకు ఇక్కడ సెల్ కనిపిస్తుంది కదండి. ఓకే, ఇక్కడ సెల్ కనిపిస్తుంది కదా, ఈ సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటిదా ఇంపార్టెంట్ విషయం అంటే, మీరు లిమిట్ ఆర్డర్ అని చూడండి. ఓకే, లిమిట్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తుందండి. ఏం చూపిస్తుందంటే, మీరు అమ్మాలి అనుకుంటే మినిమం $10.57 కంటే తక్కువకి అమ్మకూడదు. అలాగే $12.91 కంటే ఎక్కువ రేటుకి అమ్ముతా అని మీరు పెట్టడానికి ఛాన్స్ లేదు అనేది అది ఫిక్స్ చేసేస్తుంది. సో మీరు ఇమ్మీడియట్గా అమ్మాలనుకుంటేనేమో ప్రజెంట్ ఏదైతే మనకి రేట్ ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అది గమనించండి. ఇమ్మీడియట్గా అమ్మాలంటేనేమో ఈ 12.15 ఇప్పుడున్న రేట్ ప్రకారంగా, లేదు నేను ఎక్కువ రేటుకి అమ్మాలి అనుకుంటే ఎంత రేట్ వరకు అమ్మవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అంటే ఇదనమాట. ఓకేనా, 12.91. సో ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా అమ్మాలి అని అనుకుంటున్నాను అనుకోండి, ఇది ఫిక్స్ చేసుకుంటాను 12.15. ఓకే, లేదు నేను మంచి రేట్ వచ్చినాక అమ్ముతా అంటే 12.91 ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం.
నేను తర్వాత అమ్మాలనుకుంటున్నా 12.91, ఓకే, ఈ రేట్కి అమ్ముతాను నేను అని ఫిక్స్ చేసుకోవచ్చు. అమ్మిన తర్వాత ఎన్ని ఫోర్స్ కాయిన్స్ అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకి ఈ అమ్మే ఫోర్స్ కాయిన్స్ అనేది వెస్టింగ్లో కాదండి, రిలీజ్ అయి ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రిలీజ్ అయి ఉన్న ఫోర్స్ కాయిన్స్ మాత్రమే మీరు అమ్మగలరు. సో ఉదాహరణకి ఒక 100 ఫోర్స్ కాయిన్స్ నాకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లోంచి నేను ఒక 50 అమ్మాలనుకుంటున్నాను అనుకోండి, 50 అన్ని క్లిక్ చేస్తాను. ఓకే, 50 ఫోర్స్ కాయిన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు అందుబాటులో, ఇక్కడ మీరు అది కూడా గమనించాలి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తుంది. నేను అమ్ముకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి మెటాఫోర్స్ కాయిన్స్ ఎన్ని, 0.7981 మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నేను ఎన్ని అమ్ముకోవాలో అందులోంచి నేను క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ నా బ్యాలెన్స్ అనేది మీరు చూడొచ్చు. నా బ్యాలెన్స్ అనేది 100 ఉంది అనుకుందాం. నేను దాంట్లో 50 అమ్మాలనుకుంటే నేను ఇక్కడ 50 అని ఎంటర్ చేస్తాను. ఓకే, ఆ 50 ఎంటర్ చేయగానే నాకేం చూపిస్తుందంటే 50కి ఇప్పుడున్న రేటు ప్రకారంగా ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఉదాహరణకి నేను ఇదే నా దగ్గర ఉన్నదే ఎంటర్ చేస్తాను అనుకుందామండి. 0.7981 నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. నేను అది ఎంటర్ చేసేసాను. సో అందుకు నాకు ఎన్ని డాలర్స్ వస్తాయనేది కూడా కింద డైస్ రూపంలో చూపిస్తుంది. చూపించిన వెంటనే నేనేం చేస్తానంటే సెల్ కొడతాను. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ప్రజెంట్ ప్రైస్ అనేది 12.91 కాదు. ఓకే, నేను ఈ రేట్కి వచ్చిన తర్వాత అమ్ముడు పోవాలని పెట్టాను. మీకు వెంటనే అమ్ముడు పోవాలనుకుంటే ఇప్పుడున్న ప్రైస్ ఎంతో మీరు చూసారు కదా, ఆ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఆ ప్రైస్ ఎంటర్ చేస్తే వెంటనే మీకు సేల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సెల్ ఎంఎఫ్ఎస్ అని కొట్టగానే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆథరైజేషన్ ఇచ్చిన వెంటనే మీకు అక్కడ సేల్ అయిపోతాయి వెంటనే. ఒకవేళ మీరు ఇక్కడ నేను పెట్టింది 12.91 కాబట్టి ఆ 12.91కి ఎప్పుడైతే ప్రైస్ రీచ్ అవుతుందో ఆ ప్రైస్కి రీచ్ అయిన వెంటనే మనది అమ్ముడు పోతుంది. ఈ అమ్ముడు పోయే దగ్గర కూడా ఫ్రెండ్స్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 12.91 దగ్గర ఉదాహరణకి 1000 ఫోర్స్ కాయిన్లు అమ్మకానికి వచ్చేసాయి అనుకోండి. నా దగ్గరనే కాదు, టోటల్గా 1000 ఫోర్స్ కాయిన్స్ అమ్మకానికి వస్తే అందులో నాది కూడా కొంత ఫోర్స్ కాయిన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ సేల్ అవుతూ ఉంటాయి. సెకండ్ తర్వాత ఆ సీరియల్ ప్రకారంగా అన్ని ఫోర్స్ కాయిన్స్ నాది ఎప్పుడైతే అమ్ముడు పోతాయో అప్పుడు నాకు డాలర్స్ వచ్చేస్తాయి. ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది అమ్మేయాలనుకుంటే. ఇకపోతే కొనాలి అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా కొనాలనుకుంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ముందుగానే ఆ డైస్ అనేది మన వ్యాలెట్లో, అది కూడా ఇన్నర్ వ్యాలెట్లో రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే నేను కొనాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి, వీళ్ళంతా అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎంతకు కొనాలనుకుంటున్నా, ఇమ్మీడియట్గా కొనాలనుకుంటున్నా అనుకోండి, ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే నడుస్తుందో చూడండి, ఇంతసేపు రెడ్ ఉంటే ఇప్పుడు గ్రీన్ అయిపోయింది, అంటే 12.16కి రేట్ మారిపోయింది. సో నేను ఈ రేట్ ప్రకారం ఇమ్మీడియట్గా కొనాలనుకుంటే ఆ రేట్ ప్రకారంగా కొనవచ్చు. లేదు కాయిన్ ప్రైస్ ఇంకా తగ్గుతుందని మీకు అనిపిస్తే ఇందులో ఉంది చూసారా, అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఉన్నట్టుగా మీరు పెట్టుకోవచ్చు, బిడ్డింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బై, అది కూడా చూసి చూపిస్తాను మీకు. బై అని కొట్టాను. ఇప్పుడు బై అన్నప్పుడు కూడా మీరు మినిమం $10 కంటే తక్కువ పెట్టి కొనలేరు. ఓకే, అలాగే మ్యాక్సిమం 12.91 కంటే పెట్టి కొనలేరు. సారీ, యా. సో మినిమం 10.57, మ్యాక్సిమం 12.91 కంటే ఎక్కువ పెట్టి కొనలేరు. సో ఇప్పుడు మీరేంటి, ఎంత పెట్టి కొనాలనుకుంటున్నారు అనే రేట్ ఇక్కడ పెట్టాలి. సో ప్రజెంట్ ప్రైస్ ప్రకారంగా కొనాలనుకుంటున్నారా, లేదు ప్రజెంట్ ఉన్న రేట్ కంటే ఇంకా తగ్గుతుందని మీకు అనిపించి ఎంతవరకు 10. మనం ఎంతైనా లాభం వచ్చేటట్టు చూసుకుంటాం కదా ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే 10.57 అని పెట్టాం. అంటే మినిమం అదని చూపిస్తుంది కదా, అంతకంటే తక్కువ పెట్టి కొనలేం కాబట్టి అది పెట్టాను. ఓకే, ఇమీడియట్గా కావాలంటేనేమో ప్రజెంట్ రన్ చేస్తున్న ప్రైస్ పెట్టాలి. లేదు నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చేలా ఉండాలనుకొని ఈ రేట్కి వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తే ఈ ప్రైస్ పెట్టుకున్నాను నేను. పెట్టుకొని ఎన్ని ఫోర్స్ కాయిన్స్ కావాలి, ఓకే ఎన్ని ఫోర్స్ కాయిన్స్ కావాలి, ఉదాహరణకి ఒక 100 ఫోర్స్ కాయిన్స్ అనుకోండి.
ఓకే, నేను కొనలేను 100 ఫోర్స్ కాయిన్స్, ఎందుకంటే నా దగ్గర అన్ని లేవు కాబట్టి ఇన్నర్ బ్యాలెన్స్లో. ఉదాహరణకి 100 ఫోర్స్ కాయిన్స్ కొనాలనుకుంటున్నప్పుడు 100 ఫోర్స్ కాయిన్స్కి సరిపడా మీరు ఏదైతే ప్రైస్ పెట్టారో 10.57 అని పెట్టారు కదా, 10.57 ప్రైస్ ఎమ్మటి 100 ఫోర్స్ కాయిన్స్కి ఎన్ని డాలర్స్ అవుతుందో అన్ని డాలర్స్ మీరు అక్కడ పెట్టి ఉంచుకోవాలి, రెడీగా ఉండాలి. ఓకేనా, అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చూడండి, ఫీ అని చూడండి, గ్యాస్ ఫీజ్ కింద 0.2%, అది కూడా మనకి ఛార్జ్ కట్ అవుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి డైస్ పూర్తిగా అక్కడ పెట్టడానికి అంటే పర్చేస్కి పెడితే పర్చేజ్ అవ్వదు, ఎందుకంటే గ్యాస్ ఫీ 0.2% ఏదైతే ఉందో అది కూడా పోను మన దగ్గర ఉండాలి. కాబట్టి మన దగ్గర ఫుల్ అమౌంట్ పెట్టకుండా కొంచెం తగ్గించి పెడితే బాగుంటుంది. అలాగే మీరు ఇంకొక ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డైస్లలో 25% పెట్టుకుంటారా, 50% అమౌంట్ కొంటారా, 75 కొంటారా, లేదు మాన్యువల్గా కావాలనుకుంటే కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సారీ. సో ఇది చేసిన తర్వాత బై ఎంఎఫ్ఎస్ కింద ఆప్షన్ చూసారా, అది క్లిక్ చేయగానే మీకు బై అనే ఆర్డర్ ఎమ్మటే డైస్ మీ దగ్గర ఏవైతే మీరు పెట్టారో ఆ డైస్ అనేది కట్ అయిపోతుంది, మీకు మెసేజ్ కూడా చూపిస్తుంది. కట్ అయిపోయి బిడ్డింగ్కి రెడీగా వెళ్ళిపోతుంది, మీకు అది కనిపిస్తుంది కూడా. సో ఆ బిడ్డింగ్కి రెడీగా వెళ్ళింది కూడా మీకు కనిపిస్తుంది, మీరు అక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ ప్రైస్ ఇమ్మీడియట్గా కొనాలనుకుంటే ఇమ్మీడియట్ ప్రైస్ పెడితే త్వరగా మీకు అయిపోతుంది. ఓకే, లేదు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు రెడ్ కలర్లో ఏదైతే చూస్తున్నారో వీళ్ళంతా అమ్మేవాళ్ళు. ఓకేనా, ఇదంతా అమ్మేవాళ్ళు. మీరు ఉదాహరణకి ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం, మీరు 12.28కి కొందాం అనుకున్నారు అనుకోండి, 12.28 ప్రైస్కి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 12.28 ప్రైస్ లేనేలేదు ఇక్కడ, అంటే 12.27. మీరు కొత్తగా 12.28 పెడితే కొత్తగా మీరు ఎంటర్ అయినట్టు ఈ లిస్ట్లోకి. లేదు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 12.27 సెలెక్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న లాజిక్స్ అండి, మీరు కొంచెం దీన్ని స్టడీ చేస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ అలా బై కొట్టగానే మీ దగ్గర ఉన్న డైస్ కట్ అయిపోతాయి, రెడీగా లిస్ట్లో ఉంటారు. ఆ ప్రైస్కి రీచ్ అయిన వెంటనే ఆ డైస్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, ఫోర్స్ కాయిన్స్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోర్స్ కాయిన్స్ వచ్చేస్తాయి. అప్పుడు మీరు దాంట్లో బిడ్డింగ్లోకి వెళ్ళి చూస్తే అది మీకు క్లోజ్ అయిపోయినట్టుగా ఆర్డర్ క్లియర్గా కనిపిస్తుంది, ఫోర్స్ కాయిన్స్ సంఖ్య పెరుగుతుంది. సో ఇలా మనం ఫోర్స్ కాయిన్స్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అండ్ రీసెంట్ ట్రేడ్స్లో చూసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు ఇక్కడ డీటెయిల్స్ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. దీని సహాయం ద్వారా కూడా మీరు ఎలా సేల్ అవుతుంది అని కూడా మీరు చూడవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి. ఇది అమ్మడానికి కొనడానికి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా దయచేసి ఈ వెబ్సైట్లో, అంటే మన మెటా ఫోర్స్ ఏదైతే ఉందో దీంట్లోకి వచ్చి కనెక్ట్ వ్యాలెట్ కొట్టి ఎప్పుడైతే మీరు కొనాలి అమ్మాలి అని అనుకుంటారో అప్పుడు మాత్రమే ఇలా వచ్చి కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. అలా కాకుండా జస్ట్ ప్రైస్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అని దాని గురించి ఒకసారి స్టడీ చేయాలనో చూడాలనిపిస్తే మాత్రం ఇలా వచ్చి కనెక్ట్ చేయకుండా, లేదా ఇంత లెంది ప్రాసెస్ అవసరం లేకుండా డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేసేసుకొని గూగుల్లో ఫోర్స్ డిఎక్స్ ఏదైనా ఉందో ఇది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, జస్ట్ చూడొచ్చు మాత్రమే. కానీ బయింగ్ సెల్లింగ్ అన్నది మాత్రం ఇక్కడ నుంచి అవ్వదు. సైట్లోకి వెళ్ళి ఇందాక మీకు చూపించినట్టుగా ఫోర్ సిస్టంలోంచి లేదా ఇంకొక అంచో అక్కడికి వెళ్ళి కనెక్ట్ వాల్యూ చేసుకుంటేనే ట్రాన్సాక్షన్ అవుతుంది. జస్ట్ ప్రైస్ కోసం అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా, అండ్ ఇది మీకు ఒకవేళ షార్ట్ కట్ కావాలనుకుంటే రైట్ సైడ్లో మీకు ఇక్కడ నాకు ఇక్కడ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి. ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన వెంటనే మీకు హోమ్ స్క్రీన్కి ఇలా మీకు షార్ట్ కట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉంది చూసారా, ఇలా మీకు షార్ట్ కట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా మీరు పెట్టేసుకోండి, ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. బయింగ్ సేల్కి మాత్రం లోపల నుంచి చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఫోర్స్ కాయిన్ ఎలా అమ్మాలి ఎలా కొనాలి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొనాలనుకుంటే ఒక్క ఫోర్స్ కాయిన్ కొని నేర్చుకోండి. అమ్మాలని నేర్చుకోవాలనుకుంటే కూడా ఒక్క ఫోర్స్ కాయిన్ అమ్మి నేర్చుకోండి. ఓకే, దీన్ని బట్టి కొంచెం పర్ఫెక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా నేర్చుకోండి, మీ టీంకి నేర్పించండి. ఈ వీడియోని
మీకు వీలైనంత వరకు అందరికి షేర్ చేసి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ రానున్న రోజుల్లో చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ తెలిసి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జే మెటాఫోర్స్.